జరిగిపోతుందండి ఈసారి. ఎంజీరావు గారు, ఇక ఫైనల్గా పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, పాకిస్తాన్ని అంతం చేయాలి, పాకిస్తాన్ని ముక్కలుగా చేయాలి అనే డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది మోదీ రిటైర్మెంట్కి ముందే, అంటే మోదీ ప్రధానిగా ఉన్న కాలంలోనే జరిగే అవకాశం ఉందా? యాక్చువల్గా 75 సంవత్సరాలు సెప్టెంబర్ 17 నాటికి ఈ సంవత్సరం మోడీ గారికి 75 సంవత్సరాలు నిండిపోయింది. ఆయన తప్పనిసరిగా ప్రధాని పదవిలోంచి వెళ్ళిపోతారు, ఆయనే పెట్టిన నీతి అని అనుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కూడా వెళ్ళాలని కోరుకోలేదు, దేశం కూడా కోరుకోలేదు, మోడీ అసలా కోరుకోలేదు. అదేవిధంగా ఇంకోటి కూడా వినాలి, అజిత్ దోవల్ గారు ఇప్పటివరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన. అజిత్ దోవల్ గారికి 80 సంవత్సరాలు నిండినాయి, రిటైర్మెంట్ అయ్యి ఇంకా 18 సంవత్సరాలు అయిపోయినాయి కూడా ఆయనకి. కానీ ఆయన కూడా రిటైర్మెంట్ అవ్వడంలే. ఎందుకు అంటే మోడీ అజిత్ దోవల్ రిటైర్మెంట్ అయ్యేది కేవలం పాకిస్తాన్ అంతమయ్యేకే అనే ఒక వాళ్ళ డిటర్మినేషన్ మనం చూడాలి. ఇప్పుడు మోడీ గత 11 సంవత్సరాలుగా ఆయన పదవిలో ఉన్నారు. మోడీ అంటే బీజేపీ యొక్క ఎయిమ్ ఏంటంటే అఖండ భారత్ అంటే ఇదేంటి, మీరు నెగిటివ్గా చూడవలసిన అవసరం ఇక్కడ లేదండి. అఖండ భారత్ అంటే ఏంటంటే ఒకప్పుడు భారతదేశం చాలా సుదీర్ఘంగా ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ వాడి టైంలోనే 1947 కంటే ముందే వాడు బ్రిటిష్ వాడు ఏం చేశాడు, 1912, 20 ప్రాంతంలో మయన్మార్ని డివైడ్ చేశాడు. ఇప్పుడు మయన్మార్ని దాన్ని స్వతంత్ర దేశం చేశాడు. 1947 ఇటు పాకిస్తాన్ విడదీసేశాడు. ఇటు నేపాల్, భూటాన్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇండియాలో ఉండే వాటిని ఒక స్వతంత్ర దేశాలుగా చేశాడు. శ్రీలంకని, ఆఫ్ఘనిస్తాన్ని ముందే అయిపోయింది. సో ఈ విధంగా ఏంటి, ఇండియా అనేది సుమారు ఇప్పుడు 32 లక్షల చదరపు కిలోమీటర్లు కాదండి. బ్రిటిష్ టైంలో 48 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండేదాన్ని డివైడ్ చేసాడు వాడు. ఇప్పుడు మనం భారతదేశం చాణుక్యుడు, మౌర్య చంద్రగుప్తుడు ద్వారా ఏర్పాటు చేసిన అఖండ భారతం మనం కోరుకుంటున్నాం. అదేది కాదు, భారత సంస్కృతి అక్కడ ఉంది, భారత సంస్కృతి ప్రజలు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో మన ఇండియన్ సంస్కృతి ఉంటుంది, మతాలకు అతీతంగా ఉంటుంది. ఇది హిమాలయాల నుండి, అచేతు హిమాలయాల నుండి అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ నుంచి ఇటు నార్త్ ఈస్ట్ నుంచి ఇటు కింద ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంటుంది. 48 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఉపఖండం అంటారు. దీన్ని అఖండ భారత్, ఇది స్వప్నం, మోడీ స్వప్నం, ఆర్ఎస్ఎస్ స్వప్నం. మరి పాకిస్తాన్ సర్వైవ్ అవ్వలేదు. పాకిస్తాన్ ఉంటే మనకు ఎప్పుడు ప్రాబ్లమే. కాబట్టి వీటన్నిటిని మనం కలుపుకోవాలి. ఇదంతా వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఆ ఫెయిల్డ్ స్టేట్ మధ్యలో ఇండియా ఎక్కడ ఉంటుందండి? ఇండియా ఎక్కడ సూపర్ పవర్ అయిపోద్ది? ఇండియా సూపర్ పవర్ వికసిత భారత్ 1947 అంటే ఇవన్నీ అవ్వాలి. సో మోడీ స్వప్నం అది. సో మోడీకి ఆ అవకాశం ఇస్తుంది పాకిస్తాన్, అది సర్వైవ్ అవ్వలేక టెర్రరిస్టుల ద్వారా. కాబట్టి పాకిస్తాన్ అంతం తప్పదు. కాబట్టి మోడీ రిటైర్మెంట్ కంటే ముందే భారత్ పాక్ల మధ్య 6వ యుద్ధం అనివార్యం అని తెలుస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు మీకు పాకిస్తాన్ అది ఇండియాతో యుద్ధానికే వస్తుంది. ఎందుకంటే లేకపోతే అది సర్వైవ్ అవ్వలేదు. భారత వ్యతిరేకత ఉంది అక్కడ, ప్రజలు ఒప్పుకోరు. ఇండియాలో కూడా పీఓకే కలవాలని ఒక అద్భుతమైన డిమాండ్ ఒకటి ఉంటుంది. అక్కడ బలూచిస్తాన్ పీఓకే, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధు, పంజాబ్ అన్ని ప్రావిన్సులు పాకిస్తాన్లో తిరుగుబాట్లు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి టైం. ఇందిరా 2 ముక్కలు చేసింది బంగ్లాదేశ్ని కలుపుకోకుండా. బట్ మోడీ అయితే అలా కాదు, పీఓకేని కొన్ని ప్రాంతాలను కలుపుకుని మిగిలిన స్వతంత్ర చిన్న దేశాలుగా ఏర్పడతాయి. కానీ అది భారత పరిధిలోనే ఉంటుంది. సో ఇది మోడీ రిటైర్మెంట్ అవ్వక ముందే భారత పాక్ల మధ్య యుద్ధం వస్తే అదృష్టవశాత్తు అది పాక్ అంతమే. అజిత్ దోవాల్ గారు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినా ఆయన రిటైర్డ్ అవుతులేదంటే ఆ శుభ మూమెంట్కు ఇండియన్ ఆర్మీలో ప్రతి వాళ్ళు, ద్వివేది గారు అన్నట్టు, ఆర్మీ చీఫ్ అన్నట్టు, ఇండియా ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఇస్తే బాగుండు, కోరుకుందాం. కానీ ఈసారి వస్తే పాకని అంతం చేసేద్దాం, మ్యాప్ నుంచి లేకుండా చేసేద్దామని ఒక ఇండియన్ ఆర్మీ చీఫ్ అండి. ఇక్కడ మీరు అనుకుంటారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇలా ఎప్పుడు మాట్లాడరండి. ఇండియన్ ఆర్మీకి కొన్ని పరిధులు ఉంటాయి. చూడండి, మాకు అవకాశం వస్తే, ఎందుకంటే పాకిస్తాన్లో అవకాశం ఆర్మీకి ఇవ్వక్కలేదు, వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇండియాలో ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. ఈ రాజ్యాంగ వ్యవస్థ దాటి ఆర్మీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఎప్పుడూ ఒక స్టెప్ వేయలేదు. అందుకని ఇండియాలో ఆర్మీ ప్రభుత్వం వస్తుంది అనే ఊహ కూడా ఇండియాలో రాదు. ఇండియా చుట్టూరు వస్తాయి. ఇండియాలో ఆర్మీ ప్రభుత్వం వస్తా, ఆర్మీ ఎప్పుడైనా తిరుగుబాటు అంటే ఎప్పుడూ జరగదు. ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇక్కడ వాళ్ళకి ప్రజాప్రభుత్వం వాళ్ళకు అనుమతి ఇస్తేనే అటాక్ చేస్తారు. చూడండి, వాజ్పేయి 1999లో వాజ్పేయి ఒక పెద్ద కమాండ్ చేశాడు ఆర్మీని, మీరు యుద్ధం చేయండి కానీ బోర్డర్ దాటకూడదంటే మిరేజ్ 2000 ఫైటర్స్ లాంటివి కూడా, MiG-27 కూడా బోర్డర్ దాటకుండా ఎంత కష్టమైన యుద్ధం చేశారు వాళ్ళు. పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండా యుద్ధం చేశారండి. సో అది ఇండియన్ ఆర్మీ నిబద్ధత. కాబట్టి ఆ నిబద్ధతకు అనుకూలంగా ఈరోజు యుద్ధాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. వస్తే చాలు, ఇదే చివరి యుద్ధం చేసేద్దాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఎంతో మొన్న కాన్ఫిడెన్స్తో ఆపరేషన్ సింధూర్లో విజయం వచ్చింది.
మోడీ అద్భుతమైన నాయకత్వ పటిమ, ఆయన దౌత్యుద్ధం చేయగలడు ప్రపంచ నేత, అదేవిధంగా ఆర్మీకి అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాడు. 11 సంవత్సరాలు వరల్డ్ క్లాస్ లీడర్. సో ఇలాంటి వరల్డ్ క్లాస్ లీడర్ ఉండగానే, భారత్ పవర్ఫుల్గా ఉండగానే, నాయకత్వం ఉండగానే యుద్ధాలు చేయగలుగుతాం. కాబట్టి మోడీ ఉంటేనే భారత్ పాక్ల యుద్ధం జరిగితే అందులో పాక్ అంతం అవుతుంది. కాబట్టి మోడీ రిటైర్మెంట్కి ముందే ఇది జరగవచ్చు.